సిపి గారు ఉత్తర్వుల మేరకు, అలాగే జాయింట్ సిపి గారు, అలాగే మా ఏసీపీ గారు ఉత్తర్వుల మేరకు మా ఫోర్త్ టౌన్ పరిధిలో ఉన్నటువంటి నార్త్, భీమిలి, సౌత్ ఏవైతే కాన్స్టిట్యున్సీ తాలూకా పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయో అలాగే ఆ ప్రాంతాలకు మేము విజిట్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా క్రిటికల్ పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఆ క్రిటికల్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ ప్రెమిసెస్లో ఎవరైతే ఆ ఏరియాకి వచ్చి ఓటింగ్ చేస్తారో ఆ ఓటర్స్ని అందరినీ వాళ్ళందరినీ చైతన్యపరిచేదానికి కార్యక్రమాలు, అవేర్నెస్ కల్పించేదానికి కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వెంకటేశ్వర కాలనీ అండ్ మినీ సివేజ్ ఫామ్ ఈ రెండు ప్రాంతాల్లో కూడాను ఈ మీటింగ్లు నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రజలు వాళ్ళ యొక్క ఓటుని ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో వినియోగించుకునేదానికి మేము చేస్తున్న భద్రతా ఏర్పాట్ల గురించి చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళు మాకు సహకరించాలనే విషయాల గురించి కూడా వివరించడం జరుగుతుంది. అలాగే ఈ పోలింగ్ స్టేషన్ ప్రెమిసెస్లో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి, అదేవిధంగా ఆ రోజున్న 144 సెక్షన్ గురించి అయితేనేమి, అలాగే 200 మీటర్ల దూరంలో ఉన్న లైన్ల గురించి అయితేనేమి, కానీ ఈ ఎలక్షన్ కారణంగా ఏదైనా కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనే విషయాలు కూడా వాళ్ళకి చైతన్యపరచడం జరుగుతుంది. ప్రజలు కూడా దీన్ని చాలా ఇలాంటి ఈ విధంగా ప్రజలు చైతన్యపరచడం చాలా వరకు వాళ్ళు మంచి ఇది వ్యక్తపరుస్తున్నారు. సేమ్ టైం దాంతోపాటు సైబర్ నేరాలు ఇప్పుడు జరుగుతున్న సైబర్ నేరాలు, ఈ చైన్ స్నాచింగ్లు, ఈ దొంగతనాలు, అలాగే ఇటువంటి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ బాడీల అఫెన్స్లు, వాటి వల్ల వచ్చే నష్టాలు అన్నీ కూడా గురించి వివరిస్తున్నాము. దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటు గురించి అయితే విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని వర్తకులు వాళ్ళు కూడా సహకరించమని చెప్తున్నాం. వాళ్ళు సహకరిస్తూ ఉంటున్నారు. కొన్ని అపార్ట్మెంట్లు, కొన్ని పెద్ద ఏవైతే బిల్డింగ్లు ఉంటున్నాయో వాటికి నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మేము ఎలక్షన్ ప్రశాంతంగా జరిపించడానికి కావాల్సిన అన్ని విధమైన చర్యలు కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఒక గంట క్రితం కూడా ఒక మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. ఒక పోలింగ్ రూట్లో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్కి ఎంత సమయంలో రీచ్ అవుతాం అనే విషయాన్ని కూడా మా సిబ్బందితో కూడా మేము మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. మ్యాక్సిమం రూట్లో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి రీచ్ అవడానికి మొబైల్కి మ్యాక్సిమం 7-8 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టడం లేదు. ఆ విధం అలాగే స్ట్రైకింగ్ ఫోర్స్కి వచ్చేసరికి 10 to 12 మినిట్స్ పడుతున్నాయి. స్పెషల్ ట్రైకింగ్ ఫోర్స్కి ఇంకొద్ది ఎక్కువ మినిట్స్ పట్టే అవకాశం ఉన్నాయి. దాన్ని తగ్గించుకోవాలనే దానికోసమని ఒక జాయింట్ సిపి గారు ఆధ్వర్యంలో ఈ వినూత్నంగా ఈ ప్రాక్టీస్ అనేది మెన్నతో కూడా చేయడం జరుగుతుంది.